హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ SBM. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం సింపుల్ అండ్ టేస్టీ మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. అందుకు నేను 1 kg మటన్ తీసుకున్నా. మటన్ బాగా వాష్ చేసి ఒక బౌల్లోకి తీసుకున్నా. సో మటన్ ముందుగా మ్యారినేషన్ చేసుకుందామని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను, తగినంత సాల్ట్ వేసుకున్నాను అండ్ కొంచెం కారం వేసుకున్నాను. కారం అనేది 1 స్పూన్ తీసుకున్న, పొడి కారం. ఆ తర్వాత మసాలా కారం అనేది 2 స్పూన్స్ తీసుకున్నాను. మీకు మసాలా కారం అనేది అవైలబుల్ లేకపోతే నార్మల్గా పొడి కారమే తీసుకోవచ్చు. మసాలా కారం అయితే టేస్ట్ బాగుంటుంది, మటన్ స్పైసీగా ఉండాలని చెప్పి నేను మసాలా కారం అనేది యాడ్ చేశాను. ఆ తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాను. ధనియా పౌడర్ తర్వాత కొంచెం నేను గరం మసాలా వేసుకున్నాను. గరం మసాలా వేసుకున్నాక జీరా పౌడర్ కూడా యాడ్ చేశాను. జీరా పౌడర్ యాడ్ చేసి కొంచెం మీట్ మసాలా కూడా వేసుకున్నాను. సో మసాలాలన్నీ వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకున్నాను. కర్డ్ వేసుకుంటే మీకు ముక్కలు అనేవి సాఫ్ట్గా బాగుంటుంది, బాగా మ్యారినేషన్ అవుతుంది. ఒక 4 పచ్చిమిర్చి వేసుకున్నాను చీలేసి, అండ్ కొంచెం హాఫ్ బద్ద నిమ్మకాయ వేసుకున్నాను. నిమ్మకాయ వల్ల కూడా టేస్ట్ మీకు బాగుంటుంది, మటన్ కూడా బాగా మ్యారినేషన్ అవుతుంది. సో వండేటప్పుడు వేగంగా ఉడుకుతుంది కూడాను, సో బాగుంటుంది. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేశాను. అప్పుడు కొంచెం నాకు ఇంకా స్పైసీ కావాలి అని చెప్పి పెప్పర్ కూడా యాడ్ చేశాను. పెప్పర్ యాడ్ చేసుకున్నాక ఇంకా నేను కలిపేసుకుంటున్నాను, ముక్కకి మసాలా పట్టేటట్టు కలుపుకుంటున్నాను. సో బాగా ముక్కకి బాగా మసాలా పట్టేటట్టు బాగా కలుపుకోండి. సో మొత్తం పైన కింద చేసేసి బాగా కలుపుకుంటే బాగుంటుంది. మీకు ముక్కకి మసాలా పడితే అనేది మీకు టేస్ట్ చాలా బాగుంటుంది. సో మనం పెరుగు, నిమ్మకాయ అన్నీ వేసాం కాబట్టి ముక్క కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది. సో అందుకు నేను బాగా కలుపుకుంటున్నాను. మీరు కూడా బాగా కలిపేసుకోండి. నేను అనేది ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. సో మీకు టైం లేదనుకుంటే మీరు వెంటనే కుక్ చేసేసుకోవచ్చు. కాకపోతే మ్యారినేషన్ ఒక 1/2 అవర్ వెయిట్ చేస్తే చాలా బాగుంటుంది, టేస్ట్ వస్తుంది ఇంకా. సో అందుకే నేను ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకున్నా. మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకోండి. సో మటన్ కాబట్టి నాన్ వెజ్కి ఆయిల్ అనేది ఎక్కువగా ఉండాలి. సో అందుకే నేను ఎక్స్ట్రా ఆయిల్ తీసుకున్నాను. తర్వాత నేను వెంటనే కరివేపాకు వేసుకున్నాను, జీరా వేసాము, సోంపు వేసుకున్నా. సో సోంపు ఎందుకంటే మేము సోంపు ప్రతి దాంట్లో యూజ్ చేస్తాము. సోంపు ఒంటికి మంచిది అండ్ డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది. అందుకే మేము ప్రతి దాంట్లో సోంపు యూజ్ చేస్తాము. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా సోంపు వేసుకుంటే. సో తర్వాత నేను కట్ చేసిన ఆనియన్స్ అనేది వేసేసుకున్నా. నాన్ వెజ్కి ఎప్పుడు ఆనియన్స్ అనేది పొడుగ్గా కోసుకుంటే బాగుంటుంది. సో అందుకే నేను 2 పెద్ద ఆనియన్స్ తీసుకొని కట్ చేసేసుకొని ఆనియన్స్ అనేవి యాడ్ చేసేసుకోండి. ఆనియన్స్ అనేవి బ్రౌనిష్ కలర్ వచ్చేటట్టు వేయించుకోండి. సో బ్రౌనిష్గా వస్తే బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇలాగా మీకు బ్రౌన్గా వచ్చేటట్టు వేయించుకున్నాక మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ అనేది యాడ్ చేసేసుకోండి అందులో. సో మటన్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకుంటే ఉడుకుతుంది పక్కన. ఈలోపు మనం ఒక మసాలా అనేది రెడీ చేసుకుందాం. ఈ మసాలా చాలా బాగుంటుంది. ఈ మసాలా వల్ల మటన్కి చాలా టేస్ట్ వస్తుంది. మీరు ట్రై చేయండి ఒకసారి కావాలంటే. సో ఆ మసాలా కోసం 2 యాలకులు, ఒక 4 లవంగాలు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, కొంచెం ధనియాలు అండ్ కొంచెం జీలకర్ర, ఒక 4 మిరియాలు. సో ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఇట్లా మీరు దంచుకోండి. ఇట్లా దంచుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇట్లా దంచేసుకొని ఒక పక్కన అనేది పెట్టుకోండి. సో బాగా మెత్తగా అయ్యేటట్టు మీరు దంచుకోవాలి. సో ఇట్లా చిన్న దంచుకునేది ఏమైనా ఉంటే చూసి మీరు దంచేసుకోండి, లేదా మిక్సీలో వేసుకుంటా అన్న ప్రాబ్లం లేదు. కాకపోతే ఇట్లా కొంచెం కాబట్టి మీకు మిక్సీలో అనేది అవ్వదు. సో అందుకే ఇట్లా దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో తర్వాత మనం మూత తీసేసి మటన్ అనేది ఒకసారి కలుపుకోవాలి. ఎలా అయిందో ఏంటో ఒకసారి చూసుకోవాలి, లేకపోతే అడుగడ్డ పట్టేస్తుంది కదా. సో అందుకు
మటన్ కలుపుకోండి. సో ఇట్లా కలుపుకున్న తర్వాత అట్లా ఉడుకుతూ ఉంటుంది. సో ఉడికినప్పుడు ఒక 2 టమాటా ప్యూరీ తీసేసుకొని నేను ఫ్రెష్గా గ్రైండ్ చేసేసాను. సో గ్రైండ్ చేసేసి ఒక 2 టమాటా ముక్కలు అనేవి చేసేసుకొని ప్యూరీ చేసుకున్నాను. సో ప్యూరీ చేసుకుని ఆ ప్యూరీ అనేది యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోండి. సో ఇట్లా బాగా కలిపేసుకోండి. పచ్చిమిర్చి ఇంకా యాడ్ చేయొద్దు, మనం ఆల్రెడీ మ్యారినేషన్లో యాడ్ చేసాం కాబట్టి ఆ స్పైసీ ఉంటుంది, ప్రాబ్లం ఉండదు. సో ఇట్లా మీరు బాగా కలుపుకోండి. టమాటా అనేది బాగా పట్టండి. సో చాలామందికి మటన్ స్మెల్ అనేది నచ్చదు. సో ఇట్లా మీరు ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటే మీకు ఆ మటన్ స్మెల్ కూడా పోతుంది. సో అందుకని చెప్పి నేను కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర వేసుకున్నాక ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, అందులో కొంచెం మసాలా ఉండిపోతుంది. అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఆ వాటర్ అనేది మీరు మటన్లో వేసేసుకోండి. సో అప్పుడు అందులో మనం ఆ వాటర్ యూజ్ చేసుకున్నామంటే మనకు ఆ మసాలా కూడా ఎక్కడికి పోదనమాట, వేస్ట్ అవ్వదు. సో టేస్ట్ కూడా బాగుంటుంది దానివల్ల. అందుకని చెప్పి నేను అందులో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఆ వాటర్ అనేది నేను మటన్లో యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ అనేది నేను ఫ్లేమ్ సిమ్ పెట్టుకొని ఉడికించుకున్నాను. మాది పెద్ద ఫ్లేమ్ అనమాట. సో అందుకు నేను సిమ్ పెట్టుకున్నాను. నార్మల్ ఫ్లేమ్ అయితే మీరు మీడియం పెట్టుకొని 15 మినిట్స్ ఉడికించుకుంటే ఇట్లా ఆయిల్ అనేది మనకి పైకి తేలుతుంది. ఇక నేను మీకు ముక్క తీసి చూపిస్తున్నా చూడండి. ఇలా ముక్క తీసి మీకు డౌట్గా ఉంటే పళ్ళెంలో పెట్టేసి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు, లేదంటే చూస్తే తెలిసిపోతుంది. సో దాన్ని బట్టి మీరు మళ్ళీ ఉడికించుకోండి. సో ఇక్కడ నాకు 80% కుక్ అయింది. సో అందుకే నేను మళ్ళీ ముక్క అందులో వేసేసి ఇప్పుడు మనం ఇందాక దంచి పెట్టుకున్నాం కదా, మసాలా రెడీ చేసుకున్నాం కదా, ఆ మసాలా అనేది యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో కొంచెం ఆ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం బరగ్గా ఉన్న ప్రాబ్లం లేదు, అవన్నీ పచ్చివి కాబట్టి అంత వేగంగా మెత్తగా అవ్వదు. సో ఎలాగ ఉన్నా పర్వాలేదు. సో మీరు దంచేసుకొని ఆ మసాలా అనేది యాడ్ చేసుకోండి. సో ఈ మసాలా వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇది మేబీ ఎవరికి తెలుసో తెలీదో నాకైతే తెలీదు. ఒకవేళ తెలియకపోతే మీరు కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో మసాలా యాడ్ చేసుకున్నాక కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. పుదీనా కూడా యాడ్ చేశాను అందులో, పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పి కొంచెం పుదీనా అనేది తీసుకున్నాను లైట్గా. సో పుదీనా తీసుకుని ఇంకా మూత పెట్టేసి ఇంకొక 10 మినిట్స్ అట్లా ఉడికించాను, గ్రేవీ దగ్గరగా అవ్వాలని. సో అట్లా చూడండి, గ్రేవీ దగ్గరగా అయిపోయింది, గ్రేవీగా వచ్చేసింది. చికెన్ అనేది వాటర్ అంతా పోయి గ్రేవీగా వచ్చేసి మనకు ఆయిల్ కూడా తెలిపింది. సో ఇట్లయితే మీకు కుక్ అయిపోయినట్టే, మీరు ఇంకా సర్వ్ చేసేసుకొని హ్యాపీగా తినేయచ్చు. సో చూడండి, నేను పళ్ళెంలో అనేది వేసేసుకున్నాను. సో అన్నం, మటన్ కర్రీ. సో ఇట్లా చేసుకుంటే మీకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎట్లా ఉంది ఏంటి అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.